ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే సంఘమందున్న చిన్నపిల్లలు ఈ బిడ్డ ఎలాంటి వాడోగునో. ఈ బిడ్డ అంటే మన ఇంట్లో ఉన్న పిల్లలను వాళ్ళు భవిష్యత్తు ఏంటో. ఈ మాట లూకాసు వార్త మనం చదివిన 1వ అధ్యాయంలో ఉంది. సందర్భం ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మించినప్పుడు జన్మించిన తర్వాత పేరు పెట్టాలి. యూదులకున్న ఆచారం ఏంటంటే వాళ్ళ తండ్రిని బట్టి కానీ వాళ్ళ తాతను బట్టి కానీ పేరు పెడతారు. వాళ్ళ తాత పేరు తండ్రి పేరు కలిసేలాగా పేరు పెడతారు. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ ఏమని చెప్పిందనంటే ఈ బిడ్డకు యోహాన్ అని పేరు పెట్టాలి అని అంది. అక్కడున్న బంధువుల్లో వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారు కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా, మన కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అలాంటి వారు ఆ పేరుతో? నో అలా జరగడానికి వీల్లేదు అని చెప్పారు. అప్పుడు జకరీకి నోరు పడిపోయింది కదా. నోరు పడిపోయినప్పుడు జకరీని అడుగుతారు, రాత పలక తెమ్మని. పలక మీద యోహాన్ అని పేరు రాస్తారు. ఆ మాట ఆ పేరు అతన్ని రాయగానే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపడి ఏమని చెప్తారంటే ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వచ్చిన ప్రజలందరూ చెప్తారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను కారణ జన్ముడు. ఆ మాటకొస్తే యేసునందు విశ్వాసం ఉంచిన మనమందరము కారణ జన్ములమే. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే మనం టార్గెట్ మిస్ అవుతున్నాం. బాప్తిస్మం ఇస్తూ యోహాను గురి తప్పలేదు. దేవుడు తనను ఏ ఉద్దేశంలో అయితే ఈ భూమి మీదకి తెచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన తల మెడ మీద లేకుండా పోయినా సరే నేను దేవుని కొరకే బ్రతుకుతానని బ్రతికాడు తప్ప రాజీ పడలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రియమైన దేవునిలారా, మనలందరినీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడంట మనల్ని. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడింది, మన గురించి రాయబడలేదు, అంతే తేడా. వీఆర్ ఆల్సో వెరీ వెరీ యూజ్ఫుల్ ఎలిమెంట్స్ ఆన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుని యొక్క చేతిలో మనము బలమైన పనిముట్లుగా, బలమైన సాధనాలుగా ఉండడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. మనకి ఇంట్లో ఇచ్చిన పిల్లల్ని మనము దేవుని కొరకు పెంచడానికి సమాయత్తం అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు మాకు వారసులని, భూమి మీద మేము మా సంతానాన్ని వృద్ధి చేయడానికి దేవుడు మాకు ఇచ్చాడని భ్రమలో ఉంటారు. ఇటువంటి అపోహలో ఉంటారు. ఈ అపోహలో నుండి పుట్టిందే 2 రోజుల క్రితం ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మీలో కొంతమంది చదివే ఉంటారు, ఈ విషయం వినే ఉంటారు. ఏంటంటే ఒక తల్లిదండ్రులకి 2 కొడుకులు ఉన్నాడు. పెద్ద కుమారుడి భార్య చనిపోయింది, సంతానం లేదు. చిన్న కుమారుడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు ఆమెకి. ఈ తల్లిదండ్రులంట ఆమెను ఫోర్స్ చేస్తున్నారు. అత్తమామలు ఏమంటున్నారు తెలుసా? నీవు బావతో శయనించి నీవు బావ యొద్దకు పోయి అతని కొరకు వారసుని కనాలి నువ్వు. ఇది ఆ అమ్మాయి భయపడిపోయి రూమ్ తలుపులన్నీ బిగించుకొని ఎలాగోలా ఈ సమాచారాన్ని తన కుటుంబ సభ్యులకి, చట్టానికి తెలియజేస్తే పెద్ద రభస అయిపోయింది. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వారసుడు లేకపోతే మాకేదో అయిపోద్ది. ఇలాంటి కథలు మనం వింటూ ఉన్నాం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి మనం విన్నాం. అలాగే సంసోను కూడా కారణ జన్ముడు. సంసోను యొక్క తల్లిదండ్రులు మానోహ, అతని భార్య. మానోహ భార్య పేరు రాయబడలేదు బైబిల్లో. మానోహ భార్య అని గురించి బైబిల్ ఏముందంటే గొడ్రాలు అని రాయబడం. గురి చేసేటువంటి పదం. అవమానానికి ఎవరు అవమానిస్తారు? సమాజం అంటే మనుషులు కాదు, మనమే. ఒక యవనస్తురాలు వాపోయింది.
నన్ను మామయ్య అని పిలుస్తుంది ఆమె. ఏమ్మా ఏంటి రావట్లేదు అని అంటే ఏమేమందో తెలుసా? ఏంటి ఇంకా విషయం లేదా అని అడుగుతున్నారు మామయ్య. ఇంకా ఏం శుభవార్త లేదా ఏంటంట? అర్థం కాలేదా? అర్థమైందా? ఏం అర్థమైంది? ఇంకా గర్భం తెరవలేదా? ఏం చేతుల్లోనో ఆమె చేతుల్లోనూ ఉన్నట్టుగా. పాపం గర్భం తెరిస్తే శుభవార్త ఉంటే చెప్పరా? పెళ్లి చేసుకునేవాడు పెళ్ళి అయింది, పెళ్లి కుదిరింది, పెళ్ళికి వస్తావా అని పిలవడా? మాట్లాడరే? పిలుస్తారు కదా. ఆడికి పెళ్లి సంబంధాలు కుదరక ఆడు బాధపడుతుంటే ఇంకా పెళ్ళెప్పుడు రా అంటే వేదనకు గురి చేసినట్టు కాదు. దీని గురించి బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? కత్తిపోటు వంటి కత్తుల కంటే వేగంగా దిగిపోతాయి. మనకేం అలవాటు అంటే వారు ఏ లేమితో అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏ కష్టం గుండా వెళ్తున్నారో, ఏ పరిస్థితి కొరకు వారు ఎదురు చూస్తున్నారో దాన్నే ఎత్తి పొడుపుగా మనము ఎత్తి మాట్లాడడం మన అందరికి అలవాటు సమాజంలో. దేవుని పిల్లలంగా మనం మన వైఖరిని మార్చుకోవాలి. ఇతరులకు గాయపరిచే మాట మనం మాట్లాడకూడదు. సపోజ్ ఒకడు లావుగా ఉన్నాడు అనుకోండి, ఏమండి చెప్పండి, వాడిని పట్టుకొని ఏంట్రా లావుగా ఉన్నావు అంటే ఎట్లా ఉంటుంది? వాడికి అసలే నేను లావుగా ఉన్నానని బయటికి రావడమే మానేశాడు. ఊర్లో నుంచి నేను ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే లావుగా ఉన్నావు అని ఎక్కిరిస్తున్నావని ఇంట్లోంచి బయటికి రావడమే మానేశాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వెందుకు లావుగా ఉన్నావు అంటే, సమాజం ఎంత భయంకరమైంది. మనం అలా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనము ఇతరుల మనస్సులను గాయపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. సమాజంలో రకరకాల అనిశ్చితికి కారణాలు ఇవే. మేము గుడ్రాలు వల్ల మాకు అరిష్టం జరుగుద్ది అని అనుకుంటారు, కానీ ఆ భావనతో ఉన్న ఆ ఆలోచనలో నుండి పెళ్ళిపుకు వచ్చే మాటల వల్ల ఆ కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, బంధాలు తెగిపోతాయి. చెప్పాలంటే చాలా చాలా ఉదాహరణలు చెప్పగలను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చూడండి, దేవుడు మనం చూసినట్లుగా చూసేవాడు కాదు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మనలాంటి వాళ్ళేనంట ఇజ్రాయేలీలు కూడా. మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు అనేక మార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వారు అనేక మార్లు దేవునికి విరుద్ధంగా జీవించారు. దేవుని మాటను ధిక్కరించారు. దేవుడు వారిని సరిచేసుకొని మళ్ళా మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, మరొక ఛాన్స్ మీకు ఇస్తున్నానని దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేలీల గురించి రాయబడిన మాట ఏంటంటే, మరలా ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులు కాగా. అందుకోసం వాళ్ళని ఏం చేశాడంట? యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిష్తీల చేతికి అప్పగించి. దేవుని పిల్లల జోలికి వస్తే వాళ్ళు పాడైపోవాలి కదా, వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాడేంటి? మీకు ముచ్చట చెప్తాను, వినండి జాగ్రత్తగా. చరిత్రను చదవండి. ఇజ్రాయేలీలు ఈ భూమి మీద దేవుని జనాంగంగా పిలువబడ్డారు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది అక్షర సత్యం. అయితే ఇజ్రాయేలీలు పడినన్ని శ్రమలు, ఇజ్రాయేలీలకి తగినన్ని దెబ్బలు ఇంకా ఏ జనాంగానికి తగలేదు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని జనాంగం కాబట్టి దేవుని నోట నుండి వచ్చే మాట చొప్పున వారు బ్రతకాలి. ఆ మాటను తీసి వాళ్ళు పక్కన పెడితే ఏమవుతుందో తెలుసా? బహు భయంకరమైనటువంటి శిక్షకు, దేవుని ఉగ్రతకు
గురి అవుతారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సంతానంగా. ఆయన సంతానంగా ఏర్పరచుకున్న మనము మన ఇష్టానుసారంగా బ్రతికితే, హలో వింటున్నారా? మన ఇష్టానుసారంగా చెప్పండి గట్టిగా బ్రతికితే దేవుని ఉగ్రతకు గురి అవ్వాల్సి వస్తుంది. ఎంత చిత్రం అంటే, దేవుని గ్రంథం చేతిలో పెట్టుకొని దేవుని గ్రంథంలో ఉన్న సత్యాలు మనకు అవగతమైనప్పటికీ, తెలిసినప్పటికీ దేవుని మాటను పక్కకు తోసేసి లోకము యొక్క మాటకు ఏకీభవించడానికి ఎంత బరితెగిస్తున్నాం మనం. రోజు రోజుకి ఎంత బరితెగిస్తున్నాం, ఎంత బరితెగిస్తున్నాం. బరితెగింపు అంటాం. దేవునికి వ్యతిరేకంగా జీవించే ఆ మనసును బరితెగింపే అనాలి. మనుషునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఎన్ని విషయాల్లో దేవుని పక్కకు తోసేస్తున్నారు మీరు. ఇక్కడ గొడ్రాలు అనే మాట ఇజ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి ఒక ఆమె మానోహ భార్యను గురించి రాయబడింది. మన మధ్య నివసించే గొడ్రాలను లేదా మన మధ్య నివసించే సంతానలేమితో ఉన్నటువంటి స్త్రీల పట్ల మన వ్యవహార శైలి ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రతి విషయంలో దేవునికి మనం లెక్క అప్పచెప్పాల్సిన వారమైనా. అయితే ఆ సమాజంలో బహు నిందకు, హేళనకు, గేలికి గురి అయిన ఆ స్త్రీని దేవుడు కలుగు చేసుకున్నాడు ఆమె జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనల్ని గేలి చేసినప్పుడు, మనుషులు మనల్ని తృణీకరించినప్పుడు, మనము తప్పేమీ చేయకుండా, మన పొరపాటేమీ లేకుండా, మనల్ని ఒకవేళ మనుషుల వల్ల మనం బాధ పడుతూ ఉంటే, శ్రమ గుండా వెళ్ళాల్సి వస్తే, ఆ నింద గుండా వెళ్ళాల్సి వస్తే, తృణీకారం గుండా వెళ్ళాల్సి వస్తే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆనందించి సంతోషించి గంతులు వేయుడి. మీరు ధన్యులు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు సంతోష జీవులు. అదే జరిగింది. ఆమె చేతుల్లో లేనటువంటి విషయానికి ఆ సమాజం అంతా ఆమెను కాకుల్లా పొడుస్తూ ఉంటే ఈమె ఓర్చుకుంది. ఒక రోజున దేవుడే ఆమెను దర్శించాడు. దేవునికి స్తోత్రం. చూడండి 22వ వచనం చూడండి. అక్కడ యెహోవా దూత పంపిన ఒక మనుషుడు నన్ను దర్శించాడని మానోహ భార్య ఆ యొక్క మానోహకు చెబుతుంటే, ఇక్కడ ఆ వచ్చింది ఎవరని రాయబడింది. 22వ వచనం చదవండి. మనము దేవుణ్ణి చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో వచ్చింది. ఎవరట? దేవుడే. దేవుని గురించి బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? ఎవ్వడును సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగి ఆయన మాత్రమే వసించువాడు. దేవుని చూస్తే ఏమవుతామంట? చచ్చిపోతాం. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ప్రత్యక్షతను తగ్గించుకొని మానవులకు ఏ రూపంలో చేరువైతే తట్టుకోగలమో ఆ రూపంలోనికి ఆయన దిగి వచ్చి మనకు ప్రత్యక్షతను ఇస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. దేవుడు మన వంటి వాడు కాదు. దేవునితో మనము సమానంగా అనుకోకూడదు. యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి ఈ రోజున ఒక చండాలపు బ్యాచ్ బయలుదేరి యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు అని బోధించే ఒక అబద్ధ బోధ, ఒక కల్ట్ యూట్యూబ్ నిండా చేరిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తుని యొక్క దైవత్వాన్ని క్షణం మాత్రం తగ్గించే వాడిని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యోహాను రాసిన 2వ పత్రిక
యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం నుంచి చదవండి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకొనని వంచకులు అనేకుల లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు కాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు అనగా తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణ్ణి మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. వందనాలు కూడా చెప్పకూడదు అంట వాళ్ళకి. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించేవారిని. ఎవడైతే తండ్రిని ఒప్పుకుంటాడో కుమారుని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకుంటాడో తండ్రిని ఒప్పుకోవాలి. వీరిరువురిలో ఎవరిని తృణీకరించినా వాడిని ఇంట్లో చేర్చుకోకూడదంట. ఈరోజు ఏమని బోధిస్తున్నారంటే యేసుక్రీస్తు జన్మించిన వాడు అంటే మనిషిగా పుట్టినవాడు కాబట్టి ఈయనకి దైవత్వం ఆపాదించబడదు. యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి ఆది కాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథము ఎవరిని గురించి చెప్తుందనంటే యేసుని గురించే. హల్లెలూయా. పాత నిబంధనలోనేమో దాచబడిన క్రీస్తు, నూతన నిబంధనలో బయలుపరచబడిన క్రీస్తు. దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఇక్కడ మానోహ భార్యకు దర్శనం ఇచ్చింది ఎవరనంటే యెహోవా దూత. పాత నిబంధనలో యెహోవా దూత అని వాడిన పదం ఎవరికి వర్తిస్తుంది అనంటే కుమారుడైన యేసుకు, కుమారుడైన క్రీస్తుకు, యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను. చాలు, ఆదియందు వాక్యము. మండుచున్న పొదలో దేవుని ప్రత్యక్షత మోషేకు ప్రత్యక్షమైనప్పుడు మోషే అడుగుతాడు, నువ్వెవరు అని నేను చెప్పాలి అని. అంటే దేవుడు ఏం చెప్పాడు? తన పేరు నేను ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడను అనే మాటకు అర్థం ఏంటంటే ఉండేవాడను, ఎప్పుడు ఉండేవాడు. ఆది లేదు, అంతం లేదు, నిరంతరము ఉన్నవాడను నేనే అని అర్థం. యేసుక్రీస్తుని గురించి కూడా ఆది యందు నుండి ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను. ఈ ఎవరి వాక్యం? 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య. దేవునికి స్తోత్రం. ఆ ఉన్నవాడు అనువాడైన యేసుక్రీస్తు అనబడే త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా, దేవుడై ఉన్నవాడు శరీరధారిగా వచ్చాడు. ఈయన కుమారుడిగా వచ్చినప్పుడే కాదు, ఈ భూమిపైకి మానవ రూపంలోనికి వచ్చినప్పుడే కాదు, ఆది నుండి ఉన్నవాడు ఆయన, తండ్రితో ఏకత్వము కలిగిన వాడు ఆయన యొక్క దైవత్వాన్ని ఒక్క సెకను తృణీకరించేవాడిని ఆయన మన వాడితో సహవాసం చేయకూడదు. ఇక్కడ యెహోవా దూత వచ్చి అనగా దేవుని ప్రత్యక్షత వచ్చి కుమారుడైన క్రీస్తు ప్రత్యక్షమై ఆమెకు చెప్పిన మాట ఏంటో తెలుసా? గొడ్రాలు అని నిందను మోస్తున్నటువంటి ఆమెకు ఒక శుభవార్త వినబడింది. ఏమిటి ఆ శుభవార్త అంటే, నువ్వు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. ఆహా, ఈమె అండి ఎంతో కాలంగా బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈమె ఎంత భక్తురాలో చూడండి. దేవుడు ప్రత్యక్షమై దేవుని వార్త, దేవుడు తెలియచేయాలనుకున్న సమాచారం ఈమెకి తెలియచేస్తే ఈమెను చూస్తే నాకు ఏం గుర్తొస్తుందనంటే, పల్లెటూరులో కొంతమంది స్త్రీలు ఉంటారు. పల్లెటూరులోనే కాదు, పట్టణాల్లో కూడా ఉండొచ్చు. మనం అంతా పల్లెటూరులో నివసించాం కాబట్టి
స్త్రీలు ఉంటారు కొంతమంది, ఎవరన్నా బయట నుండి ఒక వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఆయన ఆయన ఇంట్లో లేడు. ఆయన ఇంట్లో లేరండి, ఆయన వచ్చినాక చెప్పి ఏ విషయం చెప్తాం. అబ్బా, దేవునికి స్తోత్రం. చెప్పుకుంటే గొప్ప అనుకుంటారేమో కానీ, అతిశయం అనుకుంటారేమో కానీ, డెలివరీ ఇచ్చేవాడు వచ్చినా సరే, ఎవరు డెలివరీ ఇచ్చేవాడు ప్యాకెట్ పట్టుకొని మా ఇంట్లోకి వచ్చినా సరే, ఏమండి ఏదో వచ్చింది, ఎవరు? అమ్మగారు. బాగా తెలిసింది ఎవరికి వెనక నుంచి. అంటే ఈమెలో మానోహ భార్యలో ఏం చూస్తామంటే, మనం తన యజమానికి లోబడి యజమానికి తెలియకుండా ఏమీ చేసేటువంటి లక్షణం ఆమెలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పెట్టిన నియమం గుండా వెళ్తున్నటువంటి స్త్రీ. ఆమె పరుగున వెళ్ళి, అయ్యా నాకు ఇలా చెప్పాడని అంటే, మానోహ ప్రార్థన చేశాడంట, నా భార్యకు ప్రత్యక్షమైన దేవా, మరలా నువ్వు నాకు ప్రత్యక్షమై నేనేం చేయాలో సరిగా చెప్పవా అని అంటే, దేవుడు రెండో మారు మళ్ళీ ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మానోహ భార్య దగ్గరికి వెళ్ళాడు. మానోహ దగ్గరికి మానోహ పరుగున వెళ్ళి ఎవరిని పిలుచుకొచ్చింది? భర్తను పిలుచుకొచ్చింది. ఇరువురు ఏకమై దేవుడు వారికి ఏదైతే నిర్దిష్టంగా బిడ్డను పెంచమన్నాడో ఆ పద్ధతి చొప్పున బిడ్డను పెంచారండి. దేవునికి స్తోత్రం. ద్రాక్షారసం వాళ్ళు తాగలేదు, బిడ్డకి ఇంట్లోకి ద్రాక్షారసం తేనవలేక నాజీరు చేయబడ్డాడు. బిడ్డను ప్రభు కొరకు ప్రతిష్ఠించారు. బిడ్డను ఏ రీతిగా ప్రభు పెంచమన్నాడో ఆ రీతిగా వాళ్ళు పెరుగుతూ, వాళ్ళు జీవిస్తూ వారి బిడ్డను పెంచారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. బిడ్డలను పెంచడంలో మనమందరం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, పిల్లలకు మనం ఏమి నేర్పాలనుకుంటున్నామో అది మనం చేయాలి. చెప్పండి. పిల్లలకు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నానో, మనం వాళ్ళకు ఏం నేర్పించాలనుకుంటున్నామో అది మనం చెయ్యాలి. చెప్పండి అందరూ. పిల్లలకు అది మనం చెప్పండి. ఉదాహరణకి ప్రార్థన చేయమని చెప్పాలి నీ పిల్లలకి. రే ప్రార్థన చేసుకోరా, నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థిస్తూ ఉండగా చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు నేను గమనించాలి. నువ్వు చెప్పక్కర్లే కాళ్ళకి, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నువ్వు ఏ భంగిమలో మోకరిస్తే ఆ భంగిమలోనే. మా అమ్మాయి అంటుంది, మొన్న ఒక రోజున నా పక్కనే వచ్చి మోకరించి, నేను మౌనంగా ఉన్నాను, అలాగే ఏం మాటలు రావట్లేదు నా నోట్లో నుంచి. చాలాసేపు అలాగే ఉంది ఆమె ఉండి, డాడీ అట్ట మౌనంగా ఉండడం ఏమన్నా ప్రయోజనమేనా? నీ ప్రార్థనకి ఏమన్నా అర్థం ఉందా? నోరు తెరిచి మాట్లాడు అని అంటుంది. ఆమె కోసం మాట్లాడడం ప్రారంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈమె దేవుని కొరకు బిడ్డలను పెంచడానికి, దేవుని నిమిత్తం, దేవుని కొరకు దేవుడిచ్చిన సంతానాన్ని దేవుని కొరకు పెంచడానికి వీరు కమిట్ అయ్యారు. ఆ బిడ్డను పెంచడానికి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు అతని కొరకు అన్ని వీళ్ళు కూడా కట్టుదిట్టం అయిపోయారు. నేను చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాను మీతో, చేస్తారా? అందరు చేస్తారా? పురుషులు కూడా చేస్తారా? నేనేం చెప్తే అది చేయాలి మీరు. కుడి చేయి పైకి ఎత్తండి, దించండి. పైకి ఎత్తండి, దించండి. ఎడం చేయి పైకి ఎత్తండి, దించండి. కుడి చేయి పైకి ఎత్తండి, దించండి. కుడి చేయి పైకి ఎత్తండి. చాలా మంది ఏం చేశారు తెలుసా? ఇలా పెట్టారు. కొంతమంది మాత్రం ఇలా చేయి పైకి ఎత్తారు. అంటే మాట ప్రభావం చూపిందా, చేత ప్రభావితం చూపిందా? 25% తప్ప అంటే నేను ఎత్తులో ఉన్నాను కాబట్టి అది మాత్రం చేయగలిగారు, చెప్పగలిగారు.
చెప్పింది చేయగలిగారు. లేకపోతే నేను కూడా మీకు సమాంతరంగా ఉంటే అందరూ మాట ప్రకారం చేయెత్తే వాళ్ళే, చేసిన దాని ప్రకారం. అంటే ఈ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మాటల కంటే మన చేతలు పిల్లల మీద ప్రభావము చూపుతాయి. అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? పిల్లలకి ఏం నేర్పాలన్నా, పిల్లలు ఇంట్లో ఉన్నారు జాగ్రత్త చెప్పండి. అంటే పిల్లలు లేనప్పుడు మన ఇష్టానుసారంగా ఉండమని కాదు, కనీసం పిల్లల ముందైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడడానికి జాగ్రత్త పడాలి. నీ భర్తకి ఎదురు చెప్పే జబ్బు ఉందనుకో, నీకు ఎల్లవయ్యా నాని అలవాటు ఉందనుకో, కనీసం పిల్లల ముందన్నా అవాయిడ్ చేయి. పిల్లలు ఉన్నారు, నేను ఇలా మాట్లాడకూడదని పిల్లల ముందన్నా. ఎందుకో తెలుసా? పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు. నీ భర్తను కూడా ఏమంటారు వాళ్ళు కూడా, ఎల్లవయ్యా. పోట్లాడుకునే హక్కు ఇచ్చిందండి బైబిల్ మనకి. పోట్లాడుకోవచ్చు, జగడమాడుడి కానీ పాపము చేయకుడి. పోట్లాట అనేది సహజం ప్రతి ఇంటిలో, కానీ పాపం చేయకూడదు. పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటో తెలుసా? ఇష్టానుసారమైనటువంటి రఫ్ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్, బూతులు మాట్లాడకూడదు. బండి మీద ఎంతమంది ఎక్కాలండి? రూలు ఇద్దరు. ముగ్గురు బండి మీద ఎక్కడానికి ఎంత బరితెగింపుగా తిరిగేస్తూ ఉంటారు. నేను నిన్న వెళ్తుంటే 6 డజన్ మంది ఉన్నారండి బండి మీద. 6 డజన్. కారులో కూడా ఎంతమంది పట్టరు కదరా పాపం అనుకున్నా. ఫిన్లాండ్ దేశంలోనంట, భారతదేశం నుండి ఫిన్లాండ్ దేశానికి ఒక అతను వెళ్ళాడట. రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉంది. అక్కడ మనుషులు రోడ్డు దాటడానికి కూడా సిగ్నల్ పడాలి. వాహనాలు వెళ్ళడానికి ఒక లైటు, మనుషులు మాత్రమే వెళ్ళడానికి ఒక లైటు. రోడ్డు మీద ఎవ్వరు లేరు, మనుషులు వెళ్ళకూడదని ఒక లైట్ వెలుగుతూ ఉంది. ఇండియా నుంచి వెళ్ళిన ఆయనంట, మన భారతదేశం నుండి ఆ దేశానికి వెళ్ళిన ఆయన, అతిథిగా వెళ్ళిన ఆయన, ఎవరు లేరుగా పదండి వెళ్దాం అంటున్నాడంట. ఆ ఫిన్లాండ్ దేశం ఆ వ్యక్తి అంటున్నాడంట, ఆగండి పిల్లలు చూస్తారు అంటున్నాడు. ఏమర్థమైంది? మనం కనీసం పొరపాటు చేసేటప్పుడు పొరపాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నా పిల్లల కోసం అన్నా మానేయాలి. పిల్లల్ని అలా అంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. పిల్లలు దేవుడు మనకు ఎందుకు, దేవుడు మానవ హక్కు ఈ సంతానాన్ని ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడండి? ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను విడిపించడానికి, విమోచకుడిగా, ఇజ్రాయేలీలకు విమోచకుడిగా సంసోను ఇవ్వబడ్డాడు. విమోచకుడిని పెంచుతున్నారు ఇప్పుడు. దేవుని ప్రజల విమోచనార్థం తమకివ్వబడిన బిడ్డను పెంచుతున్నారు. పెంచే క్రమంలో పిల్లోడు పెద్దోడు అయిపోయాడు. మనం 3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. కాన్ఫరెన్స్లో వచ్చిన కరుణశ్రీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, ఒక అద్భుతమైన సత్యం చెప్పారు. మనమంట బిడ్డల్ని చిన్నప్పటి నుంచి పెంచుతాం కదా, నర్చర్ చేస్తాం కదా. యుక్త వయసు వచ్చే వరకే మన బాధ్యత. అంటే మేజర్ అయ్యే వరకే మన బాధ్యత. మైనర్గా వాళ్ళు నేర్చుకునే వయసు ఉన్నంత కాలం నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. వారి కొరకు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది తల్లిదండ్రుల పైన. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి పెద్దవాడైనప్పుడు దాని నుండి. అలాగే ఇక్కడ మైనర్గా ఉన్నప్పుడు వరకేనంట మన బాధ్యత. ఇప్పుడు సంసోను యొక్క తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పెంచారు, సమర్పించుకున్నారు, ఆ సమర్పణ ప్రకారం జీవించారు. కానీ సంసోను ఏమయ్యాడు తెలుసా? పెద్దోడైనాక నీకు ఇలా చెప్తే బాగా గుర్తుండిపోద్ది ఎప్పుడు సంసోను గురించి చెప్పేటప్పుడు ఒక బోధకుడు ఏమన్నాడు తెలుసా? మున్సిపాలిటీ ఎద్దులు అంటోడే అయిపోయాడంట. మున్సిపాలిటీ ఎద్దు అంటే ఎక్కడ చెత్త కుండి ఉంటే అక్కడ ఆగిపోద్దంట. అంటే
ఎద్దు బండి వెళ్తా ఉంటుంది, ఎక్కడ ఆగదు, అది ఎవరు తోలక్కర్లా. చెత్త కుండి ఎదురైంది, అక్కడికి వెళ్ళి ఆగిపోద్ది. ఇప్పుడు ఏమవ్వాలి, ఇక ఎవరో ఒకరు వచ్చి ఆ చెత్తనంతా ఈ బండిలోకి వేసిన తర్వాత హై అని అంటే మళ్ళీ కదులుద్ది, ఎక్కడ ఆగుద్ది వెళ్ళి. అలాగే సంసోను కూడా స్త్రీని చూస్తే అలా ఆగమైపోయాడు. దేవుడి కొరకు ఎంతో అన్య స్త్రీని చూసి వచ్చాడు. అమ్మా నాకు ఆ స్త్రీ కావాలని అంటే తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా బతిలాడారు, రే నీ సొంత జనాంగంలో అనేక మంది స్త్రీలు ఉన్నారా, నీకు ఇష్టం వచ్చిన ఆమెను చేసుకో, అన్య స్త్రీ జోలికి వెళ్ళొద్దు అని అంటే వినలా తల్లిదండ్రుల మాట. ఇప్పుడు పిల్లలు యవ్వనం రాగానే తల్లిదండ్రుల మాటను తీసి పక్కన పెట్టే ప్రతి ఒక్కరి బ్రతుకు సంసోను లాంటిదే. సంసోను ఎలాగో నాశనానికి దగ్గరగా అతి చేరుగా జనాంగాన్ని ఒక జాతిని రక్షించడం కొరకు దేవుడు అతన్ని తీసుకొని వస్తే, ఈ రక్షించాల్సిన బాధ్యతను విస్మరించి అతడు నాశనంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు దాపురించాయి. దేవుడు ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల, నీ బిడ్డల పట్ల. ఆ ఉద్దేశాన్ని గుర్తించి గ్రహించి దాన్ని అనుసరించడానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఇందుకొరకే దేవుడు మనకు సంతానాన్ని ఇచ్చాడు, అందుకొరకే నువ్వు పెంచబడుతున్నావు అని బాల్యంలో ఉన్న బిడ్డలను ఉద్దేశించి, అలాగే యవ్వనంలో ఉన్నటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. ఒకవేళ దేవుడు ఒక్క నిమిషం ఆగు. 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకుంటు ఆ సమాధాన వాక్యమును. ఇప్పుడు ఇది మనం ఒకవేళ సంసోను లాగా దేవుని మాట నుండి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక అద్భుతమైన ఏర్పాటు దేవుడు చేశాడు. అదేమిటంటే, అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును. ఇప్పుడు ఒక అద్భుతమైన ఏర్పాటు ఉంది. క్రీస్తులో మనం సరి అవగలం. పేరెంట్స్గా మీరు తప్పిపోయారా? ఒప్పుకోండి. పేరెంట్స్గా మీ బిడ్డల బాధ్యతాయుతంగా పెంచడంలో మీరు వైదొలిగిపోయారా? పిల్లల ముందే మీరు ఇష్టానుసారంగా చెడ్డ మాటలు మాట్లాడుతూ పతనం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారా? మీ పాపాన్ని ఒప్పుకోండి. ఒకవేళ బిడ్డల్ని మీరు అద్భుతంగా పెంచినప్పటికీ వారు మార్గం వైదొలిగారా? దేవుని కృపలో వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ వైదొలిగిన యవనస్తులుంటే ఇదిగో మీ సమాధానం కొరకు వేడుకుంటున్నాడంట అపొస్తలుడైన పౌలు. సమాధానంను స్థాపించడానికి క్రీస్తు మన కొరకున్నాడు. మన అపరాధాన్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సమాధానం పరిస్థితులు ఈ అవకాశం సంసోనుకి లేదు. కానీ అద్భుతమైనటువంటి సువార్త ప్రకాశం మన మధ్య ఉంది. ఈ సువార్తను మీరు పట్టుకొని క్రీస్తులో మీ పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు కొరకు దేవునితో సమాధానపడి క్రీస్తు మహిమలో ప్రకాశించడానికి దేవుని ప్రతినిధులుగా మనం ఉండి మన బిడ్డలను పెంచుతూ యవన బిడ్డలందరూ ఆ రీతిగా తయారవడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా తప్పిపోయినా సరే, ఏ రీతిగా నువ్వు పతనమైనా సరే, దేవుడు నిన్ను తిరిగి నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు క్రీస్తు ద్వారా మనకిచ్చాడు. అట్టి కృప